హలో అండి, శ్రోతలకి నమస్కారం. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే కొత్త నవల ప్రఖ్యాత రచయిత సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే నవలండి. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక కథలోకి వెళితే, మనిషి ముఖం అద్దం లాంటిది. ఒక మనిషి ముఖం ద్వారా ఆ మనిషి బాహ్య వ్యక్తిత్వం, అంతర్గత వ్యక్తిత్వం, కోపతాపాలు, కోరికలు, బలహీనతలు, ప్రవర్తన తెలుసుకోవచ్చు. మానవ ప్రపంచంలో కొన్ని కోట్ల ముఖాకృతులు కనిపిస్తాయి. ఒక్కొక్క ముఖం ఒక్కో రకంగా ఉంటుంది. అలాగే విభిన్నమైన ఆకృతులు కలిగిన ముఖాలు విభిన్నమైన నిజాలను చెప్తాయి. మనిషి ముఖాలు ప్రధానంగా 3 రకాలు: గుండ్రటి ముఖం, త్రికోణాకృతి ముఖం, చదురపు ముఖం. గుండ్రటి ముఖం కలిగిన వ్యక్తులు మంచి ప్రవర్తన, కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులు తాము జీవితంలో సాధించాల్సిన విషయాలపై దృష్టి సారిస్తారు. కష్టసుఖాలను, ఆటుపోట్లను తమ తెలివితేటలతో ఎదుర్కోవడానికి సంసిద్ధులై ఉంటూ ఇతరులకు ఉపయోగపడతారు. షార్ట్ టెంపర్మెంట్తో పాటు ఎమోషనల్గా ఉన్నప్పటికీ ప్రమాదరహితులుగా ఉంటారు. స్వాభావికంగా వీరు ఆలోచన పరులు. త్రికోణాకృతి ముఖం గల వ్యక్తుల్లో ఈగో ఉంటుంది. ఆ వ్యక్తులకు తమ పనుల పట్ల శ్రద్ధ ఎక్కువ. తమ స్వార్థ మనస్తత్వాన్ని కప్పిపుచ్చుకుంటూ ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకుంటుంటారు. అపజయాలను ఎదుర్కోలేరు, సహించలేరు. తమ ఆజ్ఞలను ఇతరులు అనుసరించాలని కోరుకోవడం, మితిమీరిన కోపం వారి సహజ లక్షణం. వారికి తెలివితేటలతో పాటు అతి తెలివితేటలు కూడా ఉంటాయి, కానీ ఎక్కువగా నటిస్తారు. వీరిలో భార్యలకు దాసోహం అయ్యే మానసిక పరిస్థితి ఉంటుంది. చదరపు ముఖం కలిగిన వ్యక్తులు జాగ్రత్తగా, ఉత్సాహంగా ఉంటారు. జీవితంలో వచ్చిన కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ సొంత బతుకు కోసం తాపత్రయపడతారు. అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటారు. వీరు జీవితంలో బాగా కష్టపడతారు. అసూయతో పాటు ఆత్మగౌరవం కూడా ఉంటుంది. భార్యను బాగా అర్థం చేసుకునే మనస్తత్వం వీరిది. ప్రతి ముఖంలోనూ ఉండే భాగాల వల్ల కూడా వారి ప్రవర్తనను, మనోభావాలను కూలంకషంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ముఖభాగంలో ప్రధానమైన భాగం నుదురు. ఈ నుదురులు 3 రకాలుగా ఉంటాయి. పొడవుగా, విశాలంగా నుదురు కలిగిన వ్యక్తులు ప్రధానంగా తెలివితేటలు, జాగ్రత్త కలిగిన వారై ఉంటారు. వారు అదృష్టవంతులు కూడా. సమస్యలను నేర్పరిగా పరిష్కరించుకోవడం, తమ గౌరవాన్ని ఎప్పుడూ రక్షించుకోవడం కోసం కృషి చేస్తారు. వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువే. చిన్న నుదురు కలిగిన వ్యక్తులు స్వార్థపరులై ఉంటారు. ఎదుటివారిని ఆకర్షించి వారికి ద్రోహం చేస్తారు. ఎదుటివారి బలహీనతలు, స్నేహాల ద్వారా బతుకుతారు. ఎవరినీ నమ్మరు, అందరినీ నమ్మిస్తారు. సన్నగా ఎత్తైన నుదురు కలిగిన వ్యక్తులు సంకుచిత స్వభావులై ఉంటారు. తాము అనుకున్నది సాధించాలనే గుణం ఎక్కువ. నైతిక విలువలు, వ్యక్తిత్వం తక్కువ. తమ ప్రయోజనం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇతరులను మోసగించడం ద్వారా వారు బాగుపడడానికి ప్రయత్నిస్తారు. నుదుటి మీద గీతలు కూడా మనుషుల గురించి చెప్తాయి. సన్నగా, అలల్లా మలుపులు తిరిగే గీతలుంటే ఆ వ్యక్తిత్వం తక్కువ. అనారోగ్యం, కుట్రల ఆలోచనతో పాటు వీరి వల్ల అందరికీ ప్రమాదం ఎక్కువ. అడ్డదిడ్డంగా, వంకరగా నుదుటి గీతలున్న వ్యక్తులు జీవితంలో ఏమీ సాధించలేరు. ఇంట బయట విషాదకరమైన పరిస్థితుల్లోనే ఉంటారు. స్పష్టంగా, తిన్నగా నుదుటి మీద గీతలున్న వ్యక్తులు మంచి పర్సనాలిటీతోనూ, గౌరవమైన వ్యక్తులుగాను గుర్తింపు పొందుతారు. అదృష్టంతో పాటు సక్సెస్ను కూడా వారు చిన్న వయసులోనే పొందగలుగుతారు. కనుబొమ్మలకు తగిలేటట్టుగా గీతలున్న వ్యక్తులు ఎక్కువగా అపజయాలకు దూరంగా ఉంటారు. నుదుటి మీద దగ్గరగా గీతలున్న వ్యక్తులు అదృష్టవంతులు. నుదుటి మీద కేవలం 2 గీతలు మాత్రమే ఉన్న వ్యక్తులు విద్యావంతులు, విశాలవంతమైన జీవితాన్ని గడుపుతారు. నుదుటి మీద 3 గీతలు సక్రమంగా ఉన్న పక్షంలో సమాజంలో బాగా గుర్తింపు పొందుతారు. నుదుటి మీద విచిత్రంగా గీతలున్న వ్యక్తులు తమలోని ప్రతిభ ద్వారా సంపదను, కీర్తి ప్రతిష్టల్ని ఆర్జిస్తారు. కొంతమంది నుదుటి మీద వజ్రంను పోలిన గీతలు కనిపిస్తాయి. అలాంటి వారిలో అద్భుతమైన గుణాలు ఉంటాయి. వారు మేధావులుగా గుర్తింపు పొందుతారు. ఆర్టిస్టులు, కవులు, రచయితలు, సంగీతవేత్తలు, నాయకులు ఈ తరహాకు చెందినవారు. అలాగే కనుబొమ్మల అమరిక మనిషి గురించి తెలియజేస్తుంది. కుదురుగా, తీర్చిదిద్దినట్టుగా కనుబొమ్మలుంటే ఆ వ్యక్తి స్థిరత్వానికి నిదర్శనం. కళాభిరుచి ఎక్కువ. కనులకు దూరంగా కనుబొమ్మలుంటే సదరు వ్యక్తులు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కనుబొమ్మలు చక్కగా కనులపైన ఉంటే
ఆ వ్యక్తికి దృఢమైన సంకల్ప బలం ఉంటుంది. కనుబొమ్మలు వత్తుగా తిన్నగా ఉంటే ఆటుపోట్లను తట్టుకుని చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కనుబొమ్మల మధ్య వెంట్రుకలు పద్ధతి ప్రకారం లేని వ్యక్తులు తమ కర్తవ్యాన్ని విధులను చక్కగా నిర్వర్తిస్తారు. కానీ అనుకున్న విజయాన్ని సాధించలేరు. స్నేహితుల్ని మాత్రం సంపాదించుకుంటారు. కనుబొమ్మల షేపు, సైజు కూడా ఆయా వ్యక్తుల మనస్తత్వానికి, వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. రెండు కనుబొమ్మలు చాలా దగ్గరగా ఉంటే పక్షంలో ఆ వ్యక్తులు జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. రెండు కనుబొమ్మలు చాలా దగ్గరగా ఉండే పక్షంలో ఆ వ్యక్తులు జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. కళ్ళ గురించి చెప్పుకుంటే నల్ల కళ్ళు కలిగిన వ్యక్తులు సెక్స్ పట్ల ఆసక్తి చూపుతారు. గోధుమ రంగు కలిగిన వ్యక్తుల్లో టెంపరమెంట్ ఎక్కువ, కానీ వారు ప్రేమాస్పదులుగాను స్వార్థరహితులుగాను ఉంటారు. నీలి కళ్ళు గలవారు ఎక్కువగా పాపులారిటీ సంపాదిస్తారు. ఆకుపచ్చ కళ్ళను గలవారు చాలా షార్ప్గా ఉంటారు. తక్కువ నలుపు కళ్ళను కలిగిన వారికి కళలు, రొమాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పెద్ద కళ్ళను కలిగిన వారు లవింగ్ పర్సనాలిటీతో పాటు విశాల హృదయులై ఉంటారు. చిన్న కన్ను కలిగిన వారు చాలా ఆలోచనాపరులై ఉంటారు. ముక్కుకు సంబంధించి చూస్తే పెద్ద ముక్కు గల వ్యక్తులు ఆధిపత్యాన్ని స్వీకరిస్తారు. చిన్న ముక్కు ఉండే వ్యక్తులు అనుమానం, అసూయలతో బాధపడతారు. చిలుక ముక్కు కలిగిన వ్యక్తులకు ధనాశ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వారికి వ్యాపార దృష్టి ఎక్కువ. అలాగే బలంగా పెదాలున్న వ్యక్తులకు అసంతృప్తి ఎక్కువ. వారికి ఎలాంటి ఆనందము లభించదు. బరువైన పెదాలున్న వ్యక్తుల హృదయం మంచిది. వారికి త్యాగగుణం, సహాయ గుణం కూడా ఉంటుంది. విచిత్రమైన పెదాలున్న వారు తిండిపోతులుగా ఉంటారు. అలాగే గుండ్రటి చెబుకం ఉన్నవారు ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు. అతని మాటలకు, చేతలకు మనుషులు లోబడిపోతారు. ఎగుడు దిగుడు లేకుండా చెబుకం ఉన్నవారు అసూయపరులు. విపరీతమైన అహంభావత్వం కలిగిన వారుగాను, యుద్ధమైన ప్రవర్తన, వైవాహిక ఆకర్షణ గలవారుగా ఉంటారు. చిబుకం దగ్గర కొంత ఎడం కలిగిన వ్యక్తులు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అందరికన్నా తామే అధికులమనే భావనతో ఉంటారు. అవకాశాలను చక్కగా ఉపయోగించుకునే నేర్పరితనం ఉంటుంది. అలాగే పైనుంచి కింద వరకు తీర్చిదిద్దినట్లుగా ఉండే చెవులు కలిగిన వ్యక్తులు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా అందంగా కూడా ఉంటారు. వేలాడుతున్నట్లుగా చెవులున్న వ్యక్తులు ఎంతో స్వార్థపరులు, మూడీ మనస్తత్వం కలిగి ఉంటారు. అణుచుకుపోయినట్లు చెవులున్న వ్యక్తులు కుటుంబ విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాగే చెవిపై భాగం విశాలంగా ఉన్న వ్యక్తులకు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. అలాగే చెవి కింద భాగం చిన్నగా ఉన్న వ్యక్తులు మెత్తగా, జాలీగా, రీజనబుల్గా ఉంటారు. మామూలు సైజు కన్నా భిన్నమైన చెవులున్న వ్యక్తులు రాజకీయ నాయకులుగా గుర్తింపు పొందుతారు. విచిత్రమైన ఆకారంలో చెవులున్న వ్యక్తులు హింసకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. తల మీద వెంట్రుకలకు సంబంధించి చూస్తే మెత్తగా, సన్నగా జుత్తున్న వ్యక్తులు జీవితంలో అభివృద్ధి కోసం కృషి చేస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తారు. నెత్తి మీద వత్తుగా, గట్టిగా జుత్తున్న వ్యక్తులు భయరహితంగా ఏ పనినైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. సన్నగా, గట్టిగా జుత్తు లేని వ్యక్తులు చాలా జాగ్రత్త పరులు. జీవితంలో సమస్యలకు అర్థవంతంగా పరిష్కరించుకుంటారు. ఏదైనా పని చేసేటప్పుడు దాని విషయమే 1-2 సార్లు పూర్వాపరాలను విశ్లేషిస్తారు. చెప్పటం ఆపింది సౌజన్య. పాలరాతి శిల్పానికి మంచి గంధం రాసి వెన్నెలతో కడిగినట్లుగా ఉంటుంది సౌజన్య. ఆమెకేసి ఆశ్చర్యచకితురాలి చూస్తుండిపోయింది లత. వాళ్ళిద్దరూ ఇప్పుడు నందిగామ రైతుపేటలోని ఓ మేడ మీద గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పక్కనే ఉన్నటువంటి వంటగదిలో రాములమ్మ వంట పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంది. ఈ బాడీ లాంగ్వేజ్ నిజంగానే నిజమంటావా? నిజమున్నారా? అక్కడి దాకా ఎందుకు? మన ఎకనామిక్స్ లెక్చరర్ నాగేంద్ర గారిని చూసావా? చూడకేం, ఆయనది చిరుజుత్తు. అవునా? అవును. అయితే చిరుజుత్తు ఉన్నవాళ్ళు అందరూ కాదు, కొందరు ఎప్పుడో ఎవరికో ఏదో ఒక నీతి సూత్రం చెప్పాలని చూస్తుంటారు. మంచి చెప్పటంలో, చెడుని విశ్లేషించటంలో తప్పు లేదు. ఎప్పుడు చూసినా కనపడ్డ ప్రతి వారికి టైం సెన్స్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, తన గొప్ప గురించి చెబుతూనే ఉంటారు వీళ్ళు. ప్రతి క్షణం అవతలి వారిని తప్పు పడదామని చూస్తుంటారు. ఎక్కువగా అదే పనిగా ఎదుటివారికి నీతి సూత్రాలు చెప్పేవారే ఎక్కువ అవినీతి పరులని మానసిక శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. వారిలో ఒక్క మాట నిజముండదు. కానీ తాము చెప్పినవని నిజమేనని పదే పదే తామే బలపరుచుకుంటుంటారు. ఎందుకంటే అవతలి వాళ్ళు నమ్ముతారో లేదో అన్న భయం వల్ల. తాము మాటిస్తే పాటించి తీరుతామని ఊదరగొట్టేస్తుంటారు. కానీ వారే మాట తప్పుతుంటారు. తమని తాము తెలివిగలవారిగా చిత్రీకరించడంలో తప్పులేదు. అవతల వారిని మాత్రం మరీ తెలివి తక్కువ
వాళ్ళుగా చూడటమే వారి తెలివి తక్కువతనం. సలహాలు ఇస్తే సహాయం చేసే వారికి స్నేహితులు పెరుగుతారు, చివరిదాకా మిగులుతారు. కేవలం సలహాలే ఇస్తూ తప్పులు పట్టే వారికి ఎవరూ ఎప్పటికీ మిగలరు. వీళ్ళెప్పుడూ కొత్త స్నేహితుల కోసం ఆరాటపడిపోతుంటారు. ఎందుకంటే పాత వాళ్ళు మిగలరు కనుక. చెప్పటం ఆపింది సౌజన్య. ఏమే సౌజన్య, నీకెన్ని తెలిసే మన లెక్చరర్ నాగేంద్ర గారి విషయంలో నువ్వు చెప్పినవన్నీ 100% నిజమే. ఎప్పుడూ తమను తాము చెప్పగా చెప్పుకునే వారి ఎదుగుదల ఆగిపోతుందని, ఎప్పుడూ ఆత్మవిమర్శన చేసుకునేవారు అనుక్షణం ఎదుగుతుంటారని నేను ఎక్కడో చదివాను. నేను నాగేంద్ర గారి గురించి విన్నాను. తనకు లక్ష లాభం ఉంటే తప్ప పైసా మేలు చేయడం ఎవరికి నాకు పిఎం తెలుసు, సీఎం తెలుసు, బుష్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నేనంత చెబితే వాళ్ళంతా అంటూ అవతల వాళ్ళు నమ్ముతారో లేదో కూడా అర్థం చేసుకోకుండా వ్యర్థంగా గొప్పలు చెప్పుకుంటుంటాడట. ఇంత చేసి భార్య పేరు చెబితే చాలట లాగులు దడిపేసుకుంటాడుట. నా మీద ఎంతోమంది ఎప్పుడూ జాలి పడుతూనే ఉంటారు. నేను ఇప్పుడు ఆయన మీద జాలి పడుతున్నాను అంది లత మరింత జాలిగా. కనుక శాస్త్రం శాస్త్రమే. శ్రీశ్రీ, బాపు, ఆత్రేయ, ఆరుద్ర, అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, మేధా పాట్కర్, అన్నా హజారే, అరుణతి రాయ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని పైకొచ్చారు అది తెలియదు అతనికి. వంటగది వైపు చూస్తూ అంది సౌజన్య. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివే సౌజన్య అంది లత ఆమెకేసి అడ్మైరింగ్గా చూస్తూ. ఎందుకలా? ఇన్ని తెలివితేటలున్న నిన్ను సుఖపెట్టగల, నీకు గౌరవం ఇవ్వగల వ్యక్తినే భర్తగా ఎంచుకుంటావు. నా పరిస్థితి ఏంటో అంటూ నిట్టూర్చింది లత. చిన్నగా నవ్వుకుంది సౌజన్య. పెళ్లి వాయిద్యాలు ఒక్కసారిగా మిన్నంటడంతో ఆ ఊరు చలికాలపు బద్ధకాన్ని ఒక్కసారి వదిలించుకొని నిద్రలేచింది. ఆ రోజు రాత్రి రాజగోపాలం గారి అమ్మాయి పెళ్ళి. రాజగోపాలం ఆ ఊళ్ళో మకటం లేని మహారాజు. 2 తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబాలు, తల్లి తండ్రి అంతా కలిసే ఉంటారు. మోగులూరు గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంట్ అతను. 200 ఎకరాల పొలం, అందులో 50 ఎకరాల చేపల చెరువులు, నందిగామంలో 2 సినిమా థియేటర్లు, ఇటు విజయవాడలో అటు జగ్గయ్యపేట, కోదాడ, సూర్యాపేటల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, కంచికర్లలో ఫైనాన్స్ కంపెనీ, ఇతరత్ర బిజినెస్లు అన్నీ కలుపుకుని కృష్ణా జిల్లాలోని ధనవంతుల జాబితాలో వీరి కుటుంబము చేరిపోయింది. రాజగోపాలానికి ఒక్కతే కూతురు. ఎంత కట్టుదిట్టాల్లో ఆమెను పెంచారో అంత గారాబం కూడా చేశారు. నందిగామ కాకాని వెంకటరత్నం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే పీజీలో జాయిన్ అయింది. అప్పుడే ఇంట్లో వాళ్ళు ఇంకా చదివేందుకని గొడవ పెట్టారు. ఉద్యోగం చేయడమే తన ఆశయమని చెప్పింది ఆ అమ్మాయి. కోట్ల రూపాయల ఆసక్తికి వారసురాలివి, నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటని ఇంటిలో 10 నిలదీసినా లెక్క చేయలేదు. తనకు సొంత సంపాదన ఉండాలని చెప్పింది. తనకు వ్యక్తిత్వం ఉందని వాదించింది. తన వెనుక ఎంత ఉన్నా తాను సంపాదించుకున్నదే తన గౌరవాన్ని నిలబెడుతుందని పట్టుబట్టింది. అప్పటి వరకు ఎవరు ఏమీ మాట్లాడలేదు. తర్వాత 4 నెలలకి డిసెంబర్లో పెళ్లి కుదిర్చారు. ఆమె ఆశయానికి పూర్తి వ్యతిరేకంగా. ఊరంతా సందడిగా ఉంది. రంగురంగుల చిన్న బల్బులతో ఊరిలోని ప్రధాన వీధులన్నింటినీ అలంకరించారు. స్వాగత ద్వారానికి 50,000కి పైన ఖర్చు చేశారు. రాజగోపాలం గారి బంగ్లా చాలా పురాతనమైంది. దాదాపు 2 ఎకరాల స్థలంలో ఇల్లు, చుట్టూ ఇంకో 2 ఎకరాలలో తోట, పెరడు ఉంటాయి. లైట్ల వెలుగులో రాజమహల్లా వెలిగిపోతున్న బంగ్లా బంధువులు, స్నేహితులతో కిక్కిరిసిపోయింది. ఇంటి ముందు పెళ్లి మంటపం అందంగా తయారు చేశారు. 9:40కి పెళ్లి ముహూర్తం కావడంతో ఒక పక్క వడ్డనలు సాగుతున్నాయి, మరో పక్క పెళ్లి ఏర్పాట్ల హడావిడి. రాజగోపాలం తమ్ముళ్ళు హరగోపాలం, వేణుగోపాలం హైరానాగా తిరుగుతున్నారు. విడిదింటి మర్యాదలు చూడమని వారికి అప్పగించాడు రాజగోపాలం. ఊళ్ళోని ఇంకో మోతుబేరి ఇంట్లో పెళ్ళికొడుకు తరపు వాళ్ళకి విడిది ఏర్పాటు చేశారు. పెళ్ళికొడుకు అవి కావాలి ఇవి కావాలి అని పేచి పెడుతున్నాడని నిమిషానికో వార్త రాజగోపాలం చెవికి చేరుతోంది. అయినా అతనేం ఫీల్ అవ్వడం లేదు. నాలుడు గట్టివాడే అని మీసాలు మెలేస్తున్నాడు. అన్నయ్య పెళ్ళికొడుకు అంటూ తమ్ముళ్ళిద్దరూ ఒప్పుకుంటూ చెమట పట్టిన మొహాలతో రావడం చూసి వాళ్ళవే ఆప్యాయంగా చూశాడు రాజగోపాలం. బయట అందరికీ సింహస్వప్నంగా దర్జాగా ఉండే తమ్ముళ్ళు తన దగ్గర మాత్రం వినయంగా ఒదిగొదిగి ఉంటారు. అన్న కూతురి పెళ్ళని వాళ్ళు పడుతున్న హైరాణ చూసి వారి అభిమానానికి మనసులోనే సంతోషించాడు. ఏంట్రా చెప్పటానికి సంకోచిస్తూ పెళ్ళికొడుక్కి
కోతి కావాలంట బిక్కమొహాలు వేసుకొని చెప్పారు. తను సరిగ్గా విన్నానో లేదో అన్న అనుమానంతో ఏంటి అన్నాడు రాజగోపాలం తిరిగి. ఇందాక నువ్వు విడిదింటికి వెళ్ళినప్పుడు ఏం కావాలన్నా ఆఖరికి కొండ మీద కోతినైనా తెప్పిస్తాం, మొహమాట పడకండి, అడగండి అని అన్నావంట కదా, అందుకే కోతిని తెప్పించమని ఒకటే గోల హరగోపాలం చెప్పాడు బిక్కముఖం వేసుకుని. అయినా రాజగోపాలం మొహంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు. దానికి ఇంత గాబరా ఎందుకురా, మన వెట్టివాడిని తీసుకువెళ్ళు, మామిడి తోపు నిండా అవే, అల్లుడు గారిని నిరాశపరచొద్దు అన్నాడు హుందాగా. సరేనంటూ హుషారుగా వెళ్ళిపోయారు ఇద్దరు. తర్వాత అరగంటకి పెళ్ళికొడుకు పక్కన గొలుసుతో కట్టబడిన కోతి ఉందని, దానికి పెళ్ళికొడుక్కి స్నేహం కుదిరిందని ఊరంతా వింతగా చెప్పుకున్నారు. పెళ్లి పందిరిలో కబుర్లు జోరుగా సాగుతున్నాయి. పెళ్ళికొడుకు నాన్న ఎమ్మెల్యేనంట, అందుకే ఇంత పెద్ద పెద్ద గన్నులు పట్టుకుని వస్తాదుల్లాంటోళ్ళు విడిదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆ ఎమ్మెల్యే అయితే ఏం గొప్పలే, మన గోపాలం గారు రాజకీయాల్లో లేరనే కానీ వారికి మాత్రం ఏం తక్కువ. ఆ డబ్బు, హోదా, పేరు ప్రతిష్టలు ఆయనతో ఎవరు దూగగలరు చెప్పండి. అంతేలే, జమ్మా జట్టి లాంటి తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ కింద బోలెడు మంది మార్బలం. పెళ్లి కొడుకుని తీసుకురండి. పురోహితుడు పెట్టిన కేకతో అందరూ నోరు మూసుకుని పెళ్ళికొడుకు వచ్చి ద్వారం వైపు ఆతృతగా చూడసాగారు. 5 నిమిషాలయ్యాక పెళ్ళికొడుకు వెనకాల పట్టు చీరలు సవరించుకుంటూ ఆనందంగా రావాల్సిన ఆడవాళ్ళు కంగారుగా పరిగెత్తుకొచ్చారు. అందరి మొహాలు ప్రశ్నార్థకంగా మారాయి. పెళ్ళికొడుకు కనపడటం లేదు. బాంబులా పేలింది ఆ వార్త. కాసేపు అక్కడ నిశ్శబ్దం తాండవించింది. ఏంటి మతుండే మాట్లాడుతున్నారా? పెళ్ళికొడుకు తండ్రి రత్నాకర్రావు జయ్యిన లేచాడు. బాడీగార్డ్స్ పొజిషన్లోకి వచ్చి నిలబడ్డారు. అతని మొహం చూసి ఆడవాళ్ళు జంకినట్లు నిలబడ్డారు. అంతా వెతికాం, ఎక్కడా కనపడలేదు. బాబు ఏమయ్యాడో ఆందోళనగా అంది రత్నాకరరావు భార్య. ఎవరికీ కాళ్ళు చేతులు ఆడటం లేదు. మళ్ళీ వెతకండి. విడిదిల్లు, బంగ్లా అంతా చెప్పి ఎంతో నిరాశగా కుర్చీలో కూలబడ్డాడు. అతని మొహంలో కత్తివేటికి నెత్తురు చెక్కలేదు. క్షణాల్లో వార్త ఊరంతా చేరింది. రాజగోపాలం గుండె ఒక్కసారిగా జారిపోయింది. గబగబా మంటపం దగ్గరికి వచ్చాడు. ఏంటి బావగారు ఇది ఆవేశంగా కోపంగా రత్నాకరరావుని గట్టిగా నిలదీశాడు. ఆగవయ్యా, ఈ సమయంలో వాడు కనపడటం లేదని అసలే కంగారుగా ఉంటే రాజగోపాలం పౌరుషం దెబ్బతింది. ఏంటి ఆగేది? ఇంత ఇష్టం లేని వాడికి సంబంధం ఎందుకు కుదిర్చారు? పీటల మీదకి వచ్చాక పెళ్లి కూతురు లేచిపోవటం విన్నాం కానీ పెళ్లి కొడుకు లేచిపోవటం ఎక్కడా వినలేదు హేళనగా అన్నాడు. రత్నాకరరావుకి పట్టగానే ఆవేశం వచ్చింది. ఏమనడానికి స్థానబలం లేదు. తప్పు తమ వైపు ఉంది. అందుకే అవమానభావంతో కుంగిపోయి కూర్చున్నాడు. నేను ముందే చెప్పాను, వాడికి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని. అతని బాగా ఏడుపు స్వరంతో అంటుంటే నువ్వు నోర్మై గతిమాడు రత్నాకరరావు. అప్పటికే వార్త ప్రచారంలోకి వెళ్ళిపోయింది. పెళ్లి కొడుక్కి పెళ్లి ఇష్టం లేదట, అంతేకాదు ఎవరినో ప్రేమించాట. ఆ ఊరిలో ఒక వీధిలో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న గాలి వార్త. ప్రేమించడం కాదు, ఫారిన్లో చదువుకుంటున్నప్పుడు ఓ తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నట్ట. ఇక్కడికి వచ్చి గప్ చిప్గా ఈ పిల్ల మెళ్ళలో తాళి కడదామనుకుంటే ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? అందులోనూ ఫారిన్లో ఆడోరు గుండెలు తీసిన బంటులంటగా. అందులోనూ ఫారిన్లో ఆడోరు గుండెలు తీసిన బంటులంటారా బాబు. గన్మెన్ తన వైపే చూడటంతో ఆ ఆసామికి మరి నోరు పెగలేదు. ఇది పెళ్లి మండపంలోని వార్త. ముందు మా అమ్మాయిని ఏం చేయమంటారో చెప్పండి. పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయిందంటే ఎంత అవమానం. రేపు నేను ఈ జిల్లాలో ఎలా తలెత్తుకు తిరగాలి? రేపు ప్రతి ఒక్కడు వీడి కూతుర్ని వదిలేసి పెళ్లి కొడుకు పారిపోయాడుగా అని నా మొహం మీదే నవ్వితే నేనేం సమాధానం చెప్పుకోవాలి అని అంటుండగా భార్య వచ్చి అతని చెవులు ఏదో చెప్పేసరికి శిలా విగ్రహమైపోయాడు. తెరిచిన నోరు తెలిసినట్లే ఉండిపోయింది. అపనమ్మకంగా భార్య వంక చూశాడు రాజగోపాలం. ఆమె నిజమే అన్నట్టు తలూపింది. వెనకాలే ఉండి ఆ వార్త విన్న ఆసామి రసకందాయంలో పడిందన్న ఆనందంతో పొంగిపోయి చంకలు గుద్దుకుంటూ పెళ్లి కూతురు కూడా లేచిపోయిందట్రా అన్నాడు పెద్దగా. రత్నాకరరావు రాజగోపాలం వంక చూశాడు. మొహం దించుకున్నాడు అతను. దగ్గరికి వచ్చి చిటికలు వేస్తూ, అంత ఇష్టం లేని సంబంధం ఎందుకు కుదిర్చారు? పీటల మీద నుంచి పెళ్లి కొడుకు లేచిపోతే ఏదో విధంగా వెతికి పట్టుకొని వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాం. కానీ పెళ్లి కూతురు పీటల మించి లేచిపోతే దాన్ని ఎవడు చేసుకోడు వ్యంగ్యంగా అన్నాడు రత్నాకరరావు. ఏం కుసావరా? ఆవేశంగా చెయ్యెత్తాడు రాజగోపాలం. సెక్యూరిటీ చుట్టుముట్టారు. ఊరి జనాలంతా రాజగోపాలాన్ని కవర్ చేశారు.
పెద్దవాళ్ళు ఇరుపక్షాల వారికి నచ్చ చెప్పడం ప్రారంభించారు. వాళ్ళు ఊరు దాటక ముందే వెతికి పట్టుకోండి ఎవరో అనడంతో రత్నాకరరావు, రాజగోపాలం మనుషులు వేరువేరుగా జీపులు ఎక్కి వెతకడం ప్రారంభించారు. టార్చ్ లైట్లు, కర్రలు, కత్తులు పట్టుకుని పొలాలు, తోటలు, వీధులు ఏది వదలకుండా వెతకటం ఊరంతా వింతగా చూసింది. పిల్లలకి ఇష్టమైనటువంటి పెళ్ళిళ్ళు చేయడం ఎందుకు, ఈ తిప్పలన్నీ ఎందుకు, ఊరంతా ఏకాభిప్రాయంతో అనుకుంది. రాత్రి 10 గంటలు. కొండ బొందల పొలాల దగ్గర ఉన్న బస్ స్టాప్. ఒక మనిషి తప్ప నిర్మానుష్యంగా ఉంది. కొండ బొందల పొలాల దగ్గర ఉన్న బస్ స్టాప్. ఒక మనిషి తప్ప నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడు కంచిక చెర్ల నుంచి ముందలూరు వచ్చిపోయే వాహనాల వెలుతురు తప్ప అంతా చీకటిగా ఉంది. బస్ స్టాప్లో ఉన్న మనిషి మాటిమాటికి వాచి చూసుకుంటున్నాడు. దూరం నుంచి లైట్ల వెలుతురు కనిపిస్తోంది. అతను ఆశగా అటువైపు చూస్తున్నాడు. ఆ వెలుగులో అతని ఆకారం కనిపిస్తోంది. గంధం రంగు పట్టుపంచె, లాల్చీ, కండువ, నుదుటిన బాసికం, బుగ్గన చుక్క, సమయం కాని సమయంలో, చోటు కాని చోటు. అదే సమయంలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని వెతుకుతున్న జీపులు బస్ స్టాప్ వైపు మలుపు తిరిగాయి. అప్పటి వరకు తను చూస్తున్న లైట్ల వెలుగు బస్సుదేనని గుర్తించగానే అతనికి కొంచెం ధైర్యం వచ్చినట్లయింది. వెంట తెచ్చుకున్న బ్యాగు భుజానికి తగిలించుకుంటుండగా పక్కన అలికిడవడంతో తిరిగి చూశాడు. పెళ్లి కూతురు బట్టల్లో ఉన్న అమ్మాయి. మిమ్మల్ని ఎక్కడో చూశానే, షాక్ అవుతూ అన్నాడు అతను. అంతకు రెట్టింపు షాక్ తిన్న అమ్మాయి అతని కన్నా ముందే తేరుకుని, ముందా బస్సు ఆపండి, త్వరగా తీరిగ్గా షాక్ అవుదురు కానీ కసిరేపింది భయాన్ని దాచుకుంటూ. ఆ అమ్మాయి గదమాయింపు చూసి కొద్దిలో ఎంత ప్రమాదం తప్పించుకున్నా ముందే అనుకున్నాను, గయ్యాళై ఉంటుందని గొణుక్కున్నాడు. ప్రమాదం, గయ్యాడి అన్న మాటలు మాత్రమే ఆమెకి వినిపించాయి. ఎవరిని మీరు గయ్యాళి అంటున్నారు అడిగింది. అతను ఏదో సమాధానం చెప్పేలోగానే షార్ట్కట్లోంచి దూసుకు వస్తున్న జీపుల్ని చూసి వణికిపోయాడు పెళ్లి కొడుకు. అతను చూసిన వైపే పెళ్లి కూతురు కూడా చూసి అతనికంటే ఎక్కువగా భయపడిపోయింది. ప్రమాదం ముంచుకు రాబోతోంది అని అర్థం చేసుకోగానే వాళ్ళ మొహాలు పాలిపోయాయి. గొంతు పొడారిపోయినట్లయింది. ఆమె అప్రయత్నంగా వెనక్కి జరిగింది. ఆలోచించేలోగానే బస్సు వచ్చి ఆగింది. బస్కి జీపులకి మధ్య గొర్రెల మంద వచ్చి అడ్డుపడిపోయింది. బస్ స్టాప్లో నిల్చున్న ఇద్దరిని దూరం నుంచి జీపులో వాళ్ళు గమనించారు. మరికొద్ది క్షణాలు ఆలస్యమైన ఇద్దరు చేజిక్కరని గొర్రెల్ని లెక్క చేయకుండా జీపుల్ని ముందుకు దూకించమని ఒత్తిడి తెచ్చారు డ్రైవర్ మీద. డ్రైవర్ గొర్రెలు చచ్చిపోతాయని కుదరదని చెప్పినా మొండికేశారు. అక్కడ అలా వాదులాట జరుగుతుండగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బస్ని ఆపారు. కండక్టర్ డోర్ తీయకుండానే ఎవరు మీరు, రోడ్డుకు అడ్డం పడి మరీ బస్సు ఆపారు అన్నాడు. దయచేసి డోర్ ఓపెన్ చేయండి, మేము అర్జెంటుగా ఊరెళ్ళాలి, పెళ్లి కొడుకు బతిమిలాడాడు. ఈలోపు జీపులోని మనుషులు వాహనాలను వదిలేసి బస్సు వైపు పరిగెత్తుకొని రాసాగారు. ప్లీజ్ మరోసారి రిక్వెస్ట్ చేశాడు. అతని బతిమిలాట చూసి పెళ్లి కూతురికి చిరాకెత్తింది. అంతవరకు అతని వెనకాల నిల్చున్నదల్లా అతన్ని నెట్టివేసి ముందుకొచ్చి నిలబడి, మీకు కూడా ఏమాత్రం జాలి కరుణ లేదా అంది డ్రైవర్ వైపు చూస్తూ. సడన్గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ప్రత్యక్షమవడం, ఆమె దబాయించడం చూసి ఉక్కిరిబిక్కిరయ్యి వాళ్ళని ఎక్కించమన్నట్లు కండక్టర్ వంక చూశాడు డ్రైవర్. కండక్టర్ ఏదో సణుక్కుంటూ డోర్ తెరిచాడు. క్షణకాల వేగంతో ఇద్దరు బస్సు ఎక్కేశారు. ఆ మరుక్షణం బస్సు అమితమైన వేగాన్ని అందుకుంది. రాజగోపాలం, రత్నాకరరావుల మనుషులు వెనక్కి తిరిగి జీపు కోసం పరిగెత్తారు. మీ వరుస చూస్తుంటే పీటల మీద నుంచి పారిపోయిన బాపతులా ఉన్నారే అన్నాడు కండక్టర్. నీది మరీ మట్టి బుర్ర బావా, పెళ్ళి ఇష్టం లేకపోతే పీటల మీద నుంచి ఎవరో ఒకరే పారిపోతారు కానీ ఇద్దరు జంటగా పారిపోతారా, డ్రైవర్ అన్నాడు. మీకెలాగైనా కామన్ సెన్స్ ఎక్కువలా ఉందే, పెళ్లి కూతురు అతన్ని ఉబ్బేసింది. జనరల్గా నేను అలాగే ఉంటాను అన్నాడు డ్రైవర్. మరైతే పెళ్లి బట్టలతోనే ఎక్కేశారేంటి, మంచి పాయింట్ లాగినందుకు సంతోషిస్తూ అడిగాడు. వీడి అనుమానం పాడుగాను. పెళ్లి కూతురు మనసులో తిట్టుకుని పైకి మాత్రం సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ, మా వారే పెళ్ళైన వెంటనే పెళ్లి బట్టలు కూడా మార్చకుండా హనీమూన్కి వెళ్ళిపోవాలని ఒకటే తొందర పెట్టేశారు. ఒక్కరోజైనా ఆగమంటే వింటేనా, అంతా అదో రకం తొందర కదండి. పెళ్లి కొడుకు డొక్కలో పొడుస్తుంది పెళ్లి కూతురు. ఆమె మాటలకు పెళ్లి కొడుకు బెత్తరపోయాడు. ఏమరపాటుగా ఉండటంతో ఆ దెబ్బకు తట్టుకోలేక అబ్బా అని మూలిగాడు. ఆ తర్వాత నిజమేనని తల నిలువుగా ఆడించాడు పెళ్లి కొడుకు. ఆహా అలాగా అంటూ కండక్టర్ మళ్ళీ దీక్షగా వారిని పరిశీలించడం ప్రారంభించాడు. ఆమె చలికి తట్టుకోలేక కొంగు మెడ చుట్టూ కప్పుకుంది. అదే తనని రక్షించింది. లేకపోతే తాళి ఏదని అడిగేవాడేమో. వెధవ అనుమాన పక్షి తిట్టుకుంటూ చూస్తోంది. వామ్మో ఈ పెళ్లి కూతురికి ఎన్ని తెలివితేటలు, ఆశ్చర్యపోయాడు పెళ్లి కొడుకు. మీరు కూర్చోండమ్మా, వాడి మాటలకేం కానీ. డ్రైవర్ క్యాబిన్ పక్క సీటు చూపించాడు.
పెళ్లి కూతురు విండో పక్కన కూర్చుంది. పెళ్లి కొడుకు పక్కన కూర్చోబోతుండగా మీరు వేరే సీట్లో. ఆమె మాట సగంలో ఉండగానే చేత్తో ఆమె నోరు గట్టిగా మూసేశాడు. ఆమె గింజుకుంది. డ్రైవర్ అదే సరసంగా భావించి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. చివరికి అతని పట్టు నుంచి తప్పించుకుని హౌ డేర్ యూ మండిపడుతూ అంది. కండక్టర్ సంగతేమో కానీ కామన్ సెన్స్ మీకు లేదు. నీ మొగుడినని మీరే వాళ్ళకి చెప్పారు. నేను ఇప్పుడు వేరే సీట్లో కూర్చుంటే వాళ్ళకి అనుమానం రాదా? చెవిలో గుసగుసలాడాడు పెళ్లి కొడుకు. ఓ అవును కదా. అయితే మాత్రం ఆమె ఇంకోతో మాట్లాడబోతుండగా ఇంతలో కండక్టర్ టికెట్ ఇవ్వడానికి వచ్చాడు. అతను జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు. ఆమె తన టికెట్ కోసం పర్సు తీస్తుండగా అతను హెచ్చరికగా ఆమె వైపు చూశాడు. కండక్టర్ వెళ్ళే వరకు ఆగి 100 రూపాయల నోటు తీసి అతని ఒళ్ళోకి విసిరేసి ఎవరి దయ మీద టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు అందామె. అతనికి కోపం వచ్చింది. సీరియస్గా ఆమె వైపు చూశాడు. లెక్క చేయనట్లు తల ఎగిరేసి కూర్చుంది. చెవిటికల్లు జంక్షన్ బస్ ఆగటంతో బస్టాండ్లో అడుక్కుంటున్న ముష్టివాడికి ఆ నోటు ఇచ్చేశాడు అతను. కసిగా పళ్ళు నూరుకుంటూ కూర్చుందామె. తమ బస్ వెనకాలే వస్తున్న జీపులను చూసేసరికి ఇద్దరికి పై ప్రయాణం పైనే పోయినంత పనైంది. అయితే వాళ్ళు ఊహించినట్లుగా జీపుల్లో ఉన్న గ్యాంగ్ బస్ ఎక్కి తమని తీసుకువెళ్లకుండా తాపీగా జీపుల్లో కూర్చొని కులాసా కబుర్లు చెప్పుకుంటున్నారు. బస్సులో ఉన్న ప్యాసింజర్స్కి కొండంత ఆశ్చర్యం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరూ లేచిపోవటం ఏమిటి? లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. పెద్దలే పెళ్లి చేస్తామని పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు లేచిపోవటం దేనికి? బస్ కదిలింది. వెనకాలే జీపులు. కోదాడ వెళ్ళేలోపు బస్ 2 సార్లు ఆగినా వాళ్ళు తొందరపడటం లేదంటే పెళ్లి కొడుకు మనసులో ఫ్లాష్ వెలిగింది. అతను టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యి తాపీగా సీట్లో జారిగిలబడి సంతోషంతో విదిలేసాగాడు. కోపంగా చూసిన అతని వైపు పెళ్లి కూతురు. ఇంత టెన్షన్ భయంలో కూడా అతను కులాసాగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఇలాంటివన్నీ అలవాటై ఉంటాయి. అమ్మో, పైకి మెత్తగా అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ గుండెలు తీసిన బంటై ఉంటాడు అనుకుంది పెళ్లి కూతురు స్వాగతంలో. ఆమె చూపులు గమనించి డోంట్ వరీ, మనం బస్ దిగే వరకు వాళ్ళు మననేమీ చెయ్యరు. పబ్లిక్లో లేనిపోని రభస చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ముఖ్యంగా ఈ బస్ మధ్య భాగంలో చూసావా, ఓ 10 మంది దాకా పోలీసులు అధికారులు ఉన్నారు. వాళ్ళు ఈ బస్సులోనే ఎక్కటం మన అదృష్టం. సో మనం దిగే వరకు రిలాక్స్గా ఉండొచ్చు అన్నాడు పెళ్లి కొడుకు. ఆ మాట విని సీటుగా అనుకుని కూర్చుంది. మరుక్షణంలో ఇద్దరు నోటి వెంట ఒకేసారి బుల్లెట్గా ఒకే మాట దూసుకొచ్చింది. ఎందుకు లేచిపోయి వచ్చారు? ముందుగా అతను సర్దుకుని అదంతా పెద్ద కథ. బై నా పేరు సంజయ్. మీ పేరు? ఆ వెడ్డింగ్ కార్డులో చూసినట్టు గుర్తు. ఐ థింక్ సౌజన్య కదూ? సౌజన్య అని పిలవడం నాకు కష్టం. సౌజీ అంటాను అన్నాడు పెళ్ళికొడుకు తాపీగా. జీవించేస్తున్నాడు రా బాబు, తల తమాషాగా తిప్పుతూ మనసులో అనుకుందామే. నేను ఒక అమ్మాయిని మనసాగా ప్రేమించాను. అయితే మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడలేదు. బలవంతంగా మీకు ఇచ్చి కట్టబెట్టాలని చూశారు అన్నాడు పెళ్ళికొడుకు పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లుగా. కట్టబెట్టడం అంట. అతనేదో అతని కన్నా తీసిపోయినట్లు పౌరుషంగా అనుకుంది పెళ్లి కూతురు. చెప్పినా వినలేదు. పెళ్లి రోజు వరకు నా మీద నిఘా, అందుకే తప్పించుకోవాల్సి వచ్చింది. ఎన్నాళ్ళ నుంచి ఆమెను ప్రేమిస్తున్నారు? ఎన్నాళ్ళ? లెక్కలు కట్టడం ప్రారంభించాడు. బహుశా మీరు అమెరికాలో చదువుకుంటున్నప్పుడు అయి ఉంటుంది అందామె. అప్పుడే నయాగరా ఫాల్స్ దగ్గర పరిచయం. తెల్లదొరసానే ఉంటుంది. అవునవును, తల అటు ఇటు కాకుండా ఊపేశాడు. అందంగా ఉంటుందా? రంభా ఊర్వశులను తలదిన్నేట్లు ఉంటుంది. అయి ఉంటుంది రండి. తెల్ల జుట్టు, పిల్లికళ్ళు అందంగానే ఉంటారు. రంభా ఊర్వశులు అమెరికాలో కూడా ఉంటారన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది. ఏడవలేక నవ్వి, మరి మీరెందుకు పేరపారు అడిగాడు ఆమె ప్రశ్నలకు అడ్డు వేయాలని. నేనా? ఉలిక్కిపడి నాది కూడా పెద్ద కదే అంటూ ఒక్కసారి నిట్టూర్చింది. అనుకున్నానండి, చెప్పండి. నేను ఓ అబ్బాయిని ప్రేమించాను. అతనికి డబ్బు లేదని మా వాళ్ళు కాదన్నారు. అతను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు తన దగ్గరికే వెళ్ళిపోతాను. మరి మీ తెల్లదొరసాని హైదరాబాద్లోనే ఉందా అడిగింది పెళ్లి కూతురు ఆసక్తిగా. అక్కడే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు భాష నేర్చుకుంటోంది. ఓహో, ముందే మీకు అనుగుణంగా మార్చుకుంటున్నారన్నమాట అంది పెళ్లి కూతురు. ఒక్క భాష ఏంటి, కట్టు బొట్టు అన్నీ నా ఇష్ట ప్రకారమే గర్వంగా అన్నాడు పెళ్లి కొడుకు. మేల్ ఈగో బాబోయ్, ఇలాంటి వ్యక్తిని భరించడం కష్టం మనసులో అనుకుంది పెళ్లి కూతురు. ఈలోపు బస్ సూర్యాపేట చేరుకుంది. డ్రైవర్ టీ తాగడానికి లేచాడు. కండక్టర్ వీళ్ళు కూర్చున్న సీటు దగ్గరికి వచ్చి అటు ఇటు వెతకటం ప్రారంభించాడు. మళ్ళీ ఈ అనుమానం వీడి బుర్రలో వెలిగిందోనని ఇద్దరు ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నారు. అవును, మీరు హనీమూన్కి వెళుతుంటే మీ లగేజ్ ఏది? డిటెక్టివ్లు అడిగాడు కండక్టర్.
లగేజా? లగేజ్ ఏది? సౌజన్య కళ్ళలోలా అతని సహాయం కోసం చూసింది. తనతో తెచ్చుకున్న చిన్న ఎయిర్ బ్యాగ్ని చేత్తో తడుముకుంటూ ఆ అమ్మాయి సరైన సమయంలో ఆన్సర్ చేయలేక డీలా పడిపోయేసరికి అతను మరింత నిస్సహాయంగా అయిపోయాడు. మీరు మరీను కండక్టర్ గారు ఏమీ తెలియనట్టు అడుగుతారు. లగేజ్ మాతో ఎందుకుంటుంది? వెనకాల ఫ్లైట్లో వస్తుంది కానీ ప్రస్తుతానికి ఇదిగో ఈ ఎయిర్ బ్యాగే నా లగేజీ. అదిగో ఆ చిన్న ఎయిర్ బ్యాగే మా ఆవిడ లగేజీ సంజయ్ సీరియస్గా అన్నాడు. కండక్టర్ వడదెబ్బ తగిలిన వాడిలా సీట్ను అనుకుని ఆపుకున్నాడు. హనీమూన్కి మీరు ఎక్కిందేమో ఆర్డినరీ బస్సా? మీ లగేజ్ ఏమో ఫ్లైట్లోనా? మీ దగ్గర ఉన్న ఆ చిన్న చిన్న ఎయిర్ బ్యాగులు మీ లగేజీనా? నేను ఎలా కనబడుతున్నానయ్యా నీకు? దీనంగా చూస్తూ అడిగాడు కండక్టర్. సంజయ్ వైపు కొరకగా చూసిన సౌజన్య అంతా పాడు చేశాడు. కోతి బుద్ధులు, కోతి మాటలు. అప్రయత్నంగా పైకి అనేసింది పెళ్లి కూతురు. చురుక్కున్న ఆమె వైపు చూశాడు. ఎవరి కోతి మాటలు? కోతి అన్న మాట వినబడగానే ఆడపెళ్లి వారిని తను కోరిన కోరిక గుర్తొచ్చింది. దాంతో ఆమె తనని వెటకారం చేసిందని చీరెత్తిపోయాడు. ఇంకెవరివి? మీవే. విడిదింట్లో కోతి పక్కన కూర్చుని మీకు ఆ బుద్ధులు అబ్బాయి. మర్యాదగా మాట్లాడండి. కండక్టర్ అక్కడే ఉండటం చూసి మర్యాదగా మాట్లాడు అన్నాడు. ఏంటి మర్యాద ఇచ్చేది? బోడి మర్యాద. అవతలి వాళ్ళు గౌరవంగా ప్రవర్తిస్తే యువతలి వాళ్ళు గౌరవంగా ఉంటారు. యువతలి తర్వాత కన్ఫ్యూజ్ అవడంతో ఆపేసి అంతే అంది. అయినా తిట్టాలనుకుంటే ఇంకేమైనా తిట్టచ్చు. మరి కోతి అది ఇది అనకు. నేను ఇలానే అంటాను. అమ్మో ఎంతటి వాళ్ళు కాకపోతే కొండ మీద కోతిని తెమ్మని మా వాళ్ళని అడుగుతారు. నాకు ముందే తెలుసుంటే కోతి కాదు అప్పడాల కర్ర పట్టుకొని నేను ప్రత్యక్షమయ్యేదాన్ని. కండక్టర్ టెన్నిస్ అంపైర్ల బుర్ర ఇద్దరి వైపు తిప్పుతూ నించున్నాడు. చివరికి ఆగలేక స్టాప్ ఇట్, నేను అడిగిందేమిటి, మీరు చెప్పేదేంటి? ఇంతకీ కోతి ఎక్కడుంది? గర్జించాడు. మధ్యలో ఆ కోతి ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో అర్థం కాక సంజయ్ సౌజన్య మొహాలు చూసుకున్నారు. కోతి మా ఊళ్ళోనే ఉన్న మామిడి చెట్టు ఎక్కేసింది. రహస్యం చెప్పినట్టుగా చెప్పింది సౌజన్య. ఎక్కేసిందా? దట్స్ గుడ్. అలా ఆన్సర్ చెప్పాలి. నా నుంచి ఎవరు ఏవీ దాయలేరు. హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కండక్టర్. సౌజన్య విండోలోంచి బయటకు చూస్తూ దిగులుగా మారిపోవడాన్ని సంజయ్ గమనించాడు. అటువైపు చూశాడు. ఒక టాటా సఫారీ, ఒక టాటా సుమో, ఒక దానిలో తమ వైపు గ్యాంగ్, రెండో దానిలో సౌజన్య తరపు గ్యాంగ్. భయమేస్తుందా? మృదువుగా అడిగాడు. తల విదింపుతో దిగులనంతా వదిలేసి భయమా? నాకా? నెవర్, పౌకరుగా అంది. బాబోయ్, ఈ అమ్మాయిని ఎవడు చేసుకుంటాడో కానీ అయిపోయాడు. నిమిషం ముందు ఏర్పడిన సాఫ్ట్ కార్నర్ ఎగిరిపోయింది అతనిలో. బస్ బయలుదేరింది. దాంతోపాటు జీపులు చల్లగాలికి సౌజన్యం ముడుచుకొని కూర్చోవడంతో విండోస్ క్లోజ్ చేశాడు. సాధ్యమైనంత వరకు అతనికి తగలకుండా కూర్చుని తల విండోకి ఆంచి నిద్రపోయింది ఆమె. డ్రైవర్ ఏవో కబుర్లు చెబుతుండటంతో సంజయ్ వింటున్నాడే కానీ బస్ నుంచి వాళ్ళు చూడకుండా ఎలా తప్పించుకోవటమా అని ఆలోచిస్తున్నాడు. సౌజన్య నిద్రలో కదిలింది. పరిశీలనగా ఆమె వైపు చూశాడు. అప్పుడప్పుడు వచ్చిపోయే వాహనాల హెడ్లైట్స్ కాంతి ఆమె మీద పడుతోంది. తెల్లటి బుగ్గ మీద చుక్క, నుదుటిన పెళ్లిబొట్టుతో పాటు కుంకుమ బొట్టు, సూది ముక్కు, మందేళ్ళ గడ్డం, వంపు తిరిగిన పెదాలు, కంటి చివర షార్ప్గా. బాబోయ్, గయ్యాళితనమంతా ఈ అమ్మాయి మొహంలోనే ఉంది. కళ్ళు తెరిచి సీరియస్గా చూసిందంటే చాలు భస్మమైపోవాల్సిందే. ఇంత అందంగా ఉన్న అమ్మాయి సున్నితంగా ఉంటే ఎంత బాగుండును. రేపటి నుంచి ఏం చేయాలి? అసలు ముందు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏం ఆలోచన లేకుండా ఎంత హాయిగా నిద్రపోతుందో. బస్ హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్లోకి ప్రవేశిస్తుండగా అతనికి చక్కని ఐడియా వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు. జీపులు ఎక్కడో దూరంగా వస్తూ కనిపించాయి. గురూజీ, ఎక్కడన్నా హెయిన్ పిన్ బెండ్ దగ్గర స్లో చేయండి, మేము దిగేస్తాం. మేము ఇక్కడ దిగినట్టు ఎవరితోనూ చెప్పొద్దు డ్రైవర్తో అన్నాడు సంజయ్. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారన్నమాట. మరి చెప్పరేం? రాత్రి నుండి వెంటాడుతున్న జీపులు మీవేనన్నమాట అన్నాడు డ్రైవర్. అవును డ్రైవర్ గారు, మీరు తలుచుకుంటే ఈ బస్ని విమానంలో నడపగలరు. మమ్మల్ని తప్పించదలుచుకుంటే మీరు తప్పించగలరు. అప్పుడే నిద్ర లేచిన సౌజన్య అంది డ్రైవర్ వైపు ఊరగా చూస్తూ. మొదలు పెట్టావా తల్లి అనుకున్నాడు సంజయ్. వాళ్ళు అనుకున్న చోటు వచ్చింది. డ్రైవర్ సంజ్ఞ ఇవ్వటంతో రన్నింగ్లో బస్ దిగేశారు సంజయ్ సౌజన్య. డోర్ దగ్గర శబ్దం కావడంతో అప్పటి వరకు కునికిపాట్లు పడుతున్న కండక్టర్ కళ్ళు తెరిచాడు. పరిస్థితి అర్థమయ్యేసరికి హనీమూన్ జంట రోడ్డు పక్కన గుబురు పొదల్లోకి పరిగెడుతోంది. కాలం మారిపోయింది జనాంతికంగా అన్నాడు అతను.
తిరిగి బస్ వేగం అందుకొని వెళ్ళిపోయింది. పక్కన పొదల మాటలు వెనక్కి చూడసాగారిద్దరు. ఏమాత్రం సందేహం లేకుండా 2 నిమిషాల్లో జీపులు 2 బస్ని అనుసరించిపోయాయి. ఊపిరి పీల్చుకున్నారిద్దరు. అమ్మయ్య అంటూ. సౌజన్య కేరింతలు కొడుతూ స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ చేయడం చూసి నవ్వుకున్నాడు సంజయ్. టెన్షన్ తీరిపోవడంతో ఆ ప్రాంతమంతా కలిగి చూశారు. తామున్న ప్రాంతమంతా జీడి తోటలు, లేత వెలుగు దట్టంగా వ్యాపించిన మంచుని కరిగించడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది. మంచు పొగలాగా చెట్ల సందుల్లోనూ దూరంగా ఉన్న కొండల మీద క్లియర్గా కనపడుతుంది. వాతావరణం అంతా చల్లగా ఉంది. అతను మెల్లగా ఏదో పాటని హమ్ చేస్తున్నాడు. కొంత దూరం నడిచి వెళ్ళాక సడన్గా ఆగాడు. ఆమె కూడా అతని వంక చూసింది. రాత్రి నుంచి ఈ వేషంతో ఇబ్బందిగా ఉంది అంటూ బుగ్గన చొక్క చెరిపేసి బొట్టు తుడి చేశాడు. బ్యాగ్లోంచి బట్టలు తీసుకుని మార్చుకుంటుండగా చిచి అసలు సిగ్గులేదు మనిషికి అనుకుంటూ సౌజన్యం చెట్టు చాటుకి పరిగెత్తింది. ఓ నిమిషమయ్యాక చూడకూడదనుకుంటూనే చూసింది. విశాలమైన ఛాతీ, దూరానికి కూడా గట్టిదనం కనిపించేలా సన్నటి నడుం, చూపులు తిప్పేసుకుంది. 2 నిమిషాలాగి చూసింది. అతను అక్కడ లేడు. ఆమె గుండె గుబేలమంది. ఏడి? ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? పరిగెత్తుకుని వచ్చి అంతా వెతికింది. దూరంగా భుజానికి బ్యాగ్ తగిలించుకున్న ఏదో ఆకారం మంచులో కలిసిపోతూ కనిపించింది. బాధగా ఆకారం వెనకాల పరిగెత్తుకుని వెళ్ళి అతనికి ఎదురుగా రొప్పుతూ నిలబడింది. చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి అంది. మనం నిజమైన మొగుడు పెళ్ళాలమా? టాటా బాయ్ బాయ్ చెప్పుకోవడానికి నా దోవన నేను వెళుతున్నాను. మరి నేను? బిక్కమొహం వేసి అంది పెళ్లి కూతురు. ఆమె ఆకారం అతనికి నవ్వు తెప్పించింది. వంటి నిండా నగలు, నలిగిపోయిన పట్టు చీర, వాడిపోయిన పూలు, జుట్టు రేగిపోయి బొట్టు సగం చెదిరిపోయి చిన్నపిల్లలు అలిగినట్టు మొహం పెట్టి అచ్చం శోభనం పూర్తయిన పెళ్లి కూతురులా ఉన్నారు అన్నాడు పెళ్లి కొడుకు నవ్వాపుకుంటూ. యూ అంటూ అతని మీదికి వచ్చింది. చేతులడ్డం పెట్టాడు అతను. నాకిప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు దిగులుగా ఓ బండరాయి మీద కూర్చునంది. మీరు ప్రేమించిన అతని దగ్గరికే వెళ్ళండి. ఇంకా దిగులెందుకు? కావలిస్తే నేను దింపుతాను పదండి. వద్దు నేను వెళతాను. అయినా అడ్రస్ లేదు కదా. అడ్రస్ లేకపోవడం ఏంటి? ప్రశ్నార్థకంగా చూశాడు సంజయ్ ఆమె వైపు. అతనుండే అడ్రస్ మా ఇంట్లో ఉండిపోయింది. పోనీ ఆఫీస్ పేరేంటి? ఏమో ఏంటి? ఆశ్చర్యపోయాడు సంజయ్. అదీ తెలియదు. ఏదో బిస్కెట్ల కంపెనీలో పనిచేస్తున్నాడు అంది పెళ్లి కూతురు. పోనీ అతని పేరైనా తెలుసా? పేరు ప్రసాద్. మరేం చేస్తారు ఇప్పుడు? ముందు ఓ ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటాను. అక్కడి నుంచి రోజుకో బిస్కెట్ల కంపెనీకి వెళ్ళి వెతుకుతాను సిన్సియర్గా చెప్పింది సౌజన్య. అతను ఆలోచిస్తూ ఉండిపోయాడు. పమిటి కొంగు మరింత దగ్గరికి చుట్టుకుంటూ ఇంత మంచులో తడిస్తే జలుబు చేస్తుంది అనేది మా బామ్మ. ముక్కు ఎగబిలిస్తూ అందామె. ఈ సుకుమారం బిహేవియర్లో ఉంటే బాగుండేది అనుకున్నాడు సంజయ్ స్వగతంలో. సరే వెళ్ళి ఏదో ఒక హోటల్ రూమ్ తీసుకుని మీ ప్రేమైన ప్రసాద్ కోసం వేట ప్రారంభించండి అన్నాడు సంజయ్. మరి మీరు? అడిగింది సౌజన్య. నేను నా లవర్ దగ్గరికి వెళ్ళాలి కదా అన్నాడు. మరి నేనో అన్నది సౌజన్య. దానికి నేనేం చేయగలను? మీరే ఏదైనా చేయాలి. నాకు ఇల్లు దొరికాక మీరు మీ దారిన వెళ్ళిపోవచ్చు ప్లీజ్ అంది సౌజన్య. కాసేపు ఆలోచించాడు సంజయ్. ఒంటరి ఆడపిల్లని ఇలా వదిలేసి వెళ్ళటం క్షేమం కాదనిపించింది. సరే పదండి అయితే ఇంటి వేటలో పడదాం. ముందు ఓ లాడ్జిలో రూమ్ తీసుకోవాలి అన్నాడు. థ్యాంక్ యూ. మీరు టింగు రంగామని షోక్గా తయారయ్యారు. నేను ఈ అవతారంలోనే రావాలా? బట్టలు తెచ్చుకున్నట్లున్నారుగా, మార్చుకోండి. ఎక్కడా? ఇక్కడ. ఇది మీ రాణివాసము కాదు, మీరు యువరాణి కాదు. ప్రశ్నలు మానేసి పని చూడండి. బ్యాగ్ తగిలించుకుని దూరంగా వెళుతూ అన్నాడు సంజయ్. ఇందాకట్లా వదిలేసి వెళ్ళకండి అంది సౌజన్య. వెనక్కి తిరగకుండానే అలాగే అన్నాడు. 5 నిమిషాల్లో వచ్చింది సౌజన్య. జీన్స్ ప్యాంట్, క్యాజువల్ చెక్ షర్ట్ వేసుకుని ఉంది. జుట్టు ఫ్రీగా వదిలేసింది. ఒంటి మీద ఉన్న రకరకాల ఆభరణాలన్నీ తీసి బ్యాగ్లో పెట్టేసింది. అప్పటికే ఇద్దరు సిటీలో అడుగు పెట్టారు. 3 స్టార్ హోటల్లో రూమ్ తీసుకుని అద్దె ఇంటి కోసం వేట ప్రారంభించారు. అబ్బాయి తప్పించుకున్నాడన్న వార్త చేరగానే రత్నాకర్రావు సెల్ ఫోన్ విసిరి కొట్టాడు కోపంతో. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని. మీరు వింటేగా. అతని భార్య ప్రభావతి బాధగా అంది. అదంతా వదిలేయి వదిన. రాజగోపాలం లాంటి పెద్ద మనిషితో తగాదా అయింది. అది ఎలాగా? రత్నాకర్రావు తమ్ముడు అన్నాడు భయంగా. ఎవడ్రా పెద్ద మనిషి? నన్ను నా కొడుకుని అడ్డమైన మాటలు అన్నవాడు పెద్ద మనిషా? ఎమ్మెల్యేనన్న ఇది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగాడు. అక్కడికి ఆయన కూతురేదో పద్ధతిగా ఉన్నట్లు. అయింది చాలు, ఇంకెందుకులేండి ఆడపిల్లని కూడా తిట్టడం. ప్రభావతి వారించింది.
మన వాళ్ళందరినీ అక్కడే ఉండమని సంజయ్ కోసం వెతికించు అతని చెల్లి సలహా ఇచ్చింది. అదే చెప్పాను. బాబుతో కాకుండా వెనక్కి తిరిగి వస్తే మీకు ఈ భూమి మీద నూకలు ఉండవని వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అన్నాడు రత్నాకరరావు మనసులో చెలరేగుతున్న ఆందోళనను దాచుకుంటూ. అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. ముందు నుంచి సంజయ్ పెళ్ళి వద్దంటున్నాడే కానీ ఎందుకు వద్దో చెప్పలేదు. పిల్లలు ముందు ఇలాగే అంటారులే అనుకున్నాను బాధగా అన్నాడు రత్నాకరరావు. ఎవరన్నా ప్రేమించాడేమో తమ్ముడి భార్య సాగదీసింది. రత్నాకరరావు చురుగ్గా చూడటంతో చాటుకి తప్పుకుందామె. అది కూడా చెప్పలేదు పిచ్చి సన్యాసి. ఎన్ని తిప్పలు పడుతున్నాడో మీ బండ వెదవన్నీ వాడిని దడిపించొద్దని చెప్పండి ప్రభావతి అంది బాధగా. వాడు పిచ్చి సన్యాస కుటుంబపు పరువు ప్రతిష్టల్ని నట్టేట ముంచి తన స్వార్థం తను చూసుకున్నాడు. డాడీ అన్నయ్యనేమి అనకు. సంజయ్ చెల్లెలు మధ్యలో అడ్డు తగిలింది. వాడిని నేను ఏమీ అననమ్మా. రేపు అందరూ నన్నే అంటారు. ఎలా సమాధానం చెప్పుకోవాలో బాధగా తలదించుకున్నాడు. అతను నా స్థితిలో చూసి అందరి మనసులు బరివెక్కాయి. శీతాకాలమైనా కూడా మధ్యాహ్నపు ఎండ కాస్తంత తీవ్రంగా ఉంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో అద్దె ఇంటి కోసం తీవ్రంగా వెతుకుతున్నాడు సంజయ్. ఎన్ని ఇళ్ళు తిరుగుతున్నా ఫ్యామిలీకే తప్ప బ్రహ్మచారులకి ఇవ్వడం లేదు. వాళ్ళు మొహానే తలిపేస్తుంటే అలవాటు లేని విషయం కావడంతో అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఒక ఇంటి ముందు రూలెట్ బోర్డు చూసి ఈ రోజుకి ఇక ఇదే ఆఖరి ఇల్లు అనుకున్నాడు. బయట గేటు తీసి లోపలికి వెళ్ళి తలుపు తట్టాడు. లోపల నుంచి ఓ ఆసామి ప్రత్యక్షమయ్యాడు. ఎవరయ్యా, ఏం కావాలి? ఇల్లు అద్దెకు కావాలండి. ఇల్లు అద్దెకిస్తాను, ఊరికేనే ఇవ్వను కదా. మరి నేను అదే కదా అన్నాను. అలాగే అన్నావా? అయితే సరే. ఇల్లు చూడొచ్చా? చూడొచ్చు. చూసే ముందు ఒకటి తేల్చాలి. ఫ్యామిలీనా బ్యాచిలరా? బ్యాచిలరే. దడేలమని తలుపేశాడు ఇంటి ఓనరు. అర్థం కాక మళ్ళీ తలుపు తట్టాడు సంజయ్. ఓనర్ తల బయటకు పెట్టి ఏంటి అన్నాడు. ఇల్లు ఇస్తారో ఇవ్వరో చెప్పకుండా తలుపేస్తారేంటి? బ్యాచిలర్కి ఇల్లు ఇవ్వం. మళ్ళీ తలుపు వేయబోయాడు. కానీ ఈలోపే సంజయ్ కాలు అడ్డం పెట్టాడు. ఆ మాట ఇందాక చెప్పొచ్చుగా. నేను అసలే చాలా పొదుపు మాటలు కూడా. సంజయ్ 2 నిమిషాలు నిస్సహాయంగా నిలబడి వెనుతిరిగి కాళ్ళు ఇడ్చుకుంటూ హోటల్కి చేరాడు. ఇంత మహానగరంలో అద్దెకి ఇల్లు లేదా? హోటల్ రూమ్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఆలోచిస్తున్నాడు. 1 గంట పోయాక సౌజన్య వచ్చింది. అద్దె ఇల్లు దొరికింది. ముఖమంతా వెలుగుతో నిండిపోగా అంది సౌజన్య. ముందుగా ఓ అద్దె ఇంటివారు అవుతున్నారు. మీకు కూడా దొరికింది. నిజంగానా? ఎంత మంచి మనసు మీది. ఎంత శ్రమ తీసుకుని నా కోసం ఇల్లు వెతికి పెట్టారు. నేను ముందే అనుకున్నాను మీ మనసు వెన్నెలాంటిదని. ఇంతకీ మీ ఇల్లు ఏ ఏరియా? నా ఇల్లు ఏ ఏరియా? మీ ఇల్లు నా ఇల్లునా? ప్రశ్నార్థకంగా చూస్తుంది. మరి అర్థం కాకన్నాడు సంజయ్. ఇల్లు ఒకటే మన ఇద్దరికి అంది సౌజన్య. అదేంటి అన్నాడు సంజయ్. బ్యాచిలర్స్కి ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వడం లేదు. మన ఇద్దరికి పెళ్ళైంది అన్నట్టు చెబితే ఒక ఇల్లు దొరికింది. అడ్వాన్స్ ఇచ్చేశాను గబగబా చెప్పేసి చెవులు మూసేసుకుని అతని రియాక్షన్ని చూడసాగింది. అతను సీరియస్గా లేవడం, పచారు చేస్తూ క్లాస్ తీయడం కనబడుతుందేమో కానీ వినపడడం లేదు. 10 నిమిషాలు అయ్యాక అతను అలసిపోయినట్లు కుర్చీలో కూలబడ్డాక చేతులు తీసింది. కళలో కూడా నిన్ను బాగా ఊహించలేను కదా. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎలా నటించాలి? భగవాన్, నాకెంత శిక్ష విధించావు? బాధగా నుదురు కొట్టుకున్నాడు సంజయ్. చెప్పలేనంత ఉక్రోషం వచ్చింది సౌజన్యకి. తనంత తక్కువగా కనబడుతోందా? అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి? ఎంతమంది కుర్రాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో తెలుసా? డ్రీమ్ గర్ల్లా చూశారు నన్ను. డ్రీమ్ గర్ల్ పగలబడి నవ్వాడు. బహుశా బ్యాడ్ డ్రీమ్స్ అయి ఉంటాయి. పిల్లో తీసి అతని మీదకి విసిరింది. నీతో సహవాసం తప్పేటట్లు లేదు నా డ్రీమ్ గర్ల్ వచ్చే వరకు అన్నాడు సంజయ్. సిటీలోనే ఉందన్నావు కదా మీ దొరసాని? లేదని కాదు, ఉందంటే ఉందని కాదు. ఫారిన్ వెళ్ళింది, త్వరలోనే వస్తుంది. వచ్చేలోపు ఉద్యోగం అది సంపాదించుకొని ఉండాలిగా. కొద్దిసేపు ఎవరూ ఏం మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. అతను సిగరెట్ వెలిగించాడు. ఆ వాసనకి సౌజన్య అటు ఇటు చూసింది. ఏమీ కనపడలేదు. చివరికి ఆ పొగ తాలూకు ఓనర్ సంజయ్ అని గమనించగానే టారెత్తింది. సిగరెట్ తాగే వాళ్ళంటే నాకు అసహ్యం. ముందు పారేయండి కోపంగా అంది. సిగరెట్ తాగని వాళ్ళంటే నాకు అసహ్యమే. మీరు తాగుతారా? కూలుగా అన్నాడు సంజయ్. అమ్మో, మీరు ఇలాంటి వారా? కొద్దిలో తప్పించుకున్నాను, లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. దేవుడు ఉన్నాడండి, అందుకే రక్షించాడు. ఇంకా ఏవేమి అలవాట్లు ఉన్నాయండి బాబు? దగ్గుతూ ఉంది. కాళ్ళు బాగా జాపి టీపాయ్ మీద పెట్టి శూన్యంలోకి పొగని రింగులుగా వదులుతూ ఏమీ లేవు అని అడగండి. ఏమీ లేవు అని అడగండి. ఆ లిస్ట్ తక్కువగా ఉంటుంది చెప్పడానికి.
దగ్గరికి వచ్చి గొంతు తగ్గించి రహస్యంగా అమ్మాయిలతో ఎఫర్స్ కూడా అంది భయపడుతూ. అదే అన్నిటికన్నా ముఖ్యమైన అలవాటు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏడుపు గొంతుతో ఉంది సౌజన్య. లేదు, ఆ విషయంలో మోరల్స్ పాటిస్తాను, వాళ్ళకి ఇష్టమైతేనే తాపీగా అన్నాడు సంజయ్. అమ్మయ్య అని చిన్నగా నిట్టూరుస్తూ గుండెల మీద చేతులు వేసుకుంది సౌజన్య. మిగతా కథ రెండవ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.